ఏపీ సమాచార శాఖ మాజీ కమిషన్ విజయ్ కుమార్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో కొన్ని సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చాలని విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని, ఆయన పిటిషన్ వేయగా కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్. శశిరేఖ, సమాచార శాఖ మాజీ కమిషనర్గా పనిచేసినటువంటి విజయ్ కుమార్ రెడ్డి ప్రజెంట్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. గత ప్రభుత్వంలో ఆయన ఐఎన్పిఆర్ సమాచార శాఖ కమిషనర్గా ఆయన విధులు నిర్వహించారు. అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి, కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలపైన జరుగుతున్నటువంటి విచారణలో భాగంగా ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో సమాచార శాఖ కమిషనర్గా పనిచేసినటువంటి విజయ్ కుమార్ రెడ్డి ప్రజెంట్ ఆయనకు సంబంధించి గతంలో ఆయన హయాంలో జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించి కొన్ని సంస్థలకి లబ్ధి చేకూర్చే విధంగా ఆయన వ్యవహరించారన్నటువంటి ఒక అభియోగం ఆయన పైన మోపబడింది. సో ఇప్పుడు ఈ వ్యవహారం పైన ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ను ఆయన ఏపీ హైకోర్టులో దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి విచారణలకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటినీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ప్రధానంగా ఇప్పుడు సమాచార శాఖ పరిధిలో పనిచేసినటువంటి విజయ్ కుమార్ ఆయన అంతకుముందు కూడా గత ప్రభుత్వంలో కూడా ఆయన వేరే శాఖ నుంచి బదిలీ అయ్యి ఏపీకి వచ్చారు. ఏపీకి వచ్చిన తర్వాత సమాచార శాఖ కమిషనర్గా ఆయన ముఖ్యమైనటువంటి బాధ్యతల్ని నిర్వర్తించారు. అదేవిధంగా కొన్ని సంస్థలకు మాత్రమే పరిమితం అయ్యే విధంగా, కొన్ని సంస్థలకి పూర్తిగా మద్దతు ఇస్తూ వాటికి లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారన్నటువంటి ఒక అభియోగం ఆయన్ని గతంలోనే వెంటాడింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వ్యవహారం పైన విచారణకి కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఏసీబీకి సంబంధించినటువంటి యంత్రాంగం ఈ కేసుని ప్రజెంట్ పరిశీలిస్తుంది. తనపై నమోదైనటువంటి అభియోగానికి సంబంధించినటువంటి కేసులు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలని చెప్పి కూడా విజయ్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత ప్రభుత్వంలో వ్యవహరించినటువంటి తీరుతెన్నులకు సంబంధించినటువంటి అంశాలపైన తనపై అభియోగాలు మోపి తనపైన అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నటువంటి ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఏసీబీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికి హైకోర్టు ఆదేశించింది కౌంటర్ దాఖలు చేయాలన్నటువంటి ఒక సూచన ఏపీ హైకోర్టు నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పుడు ప్రభుత్వం దాఖలు చేసేటువంటి కౌంటర్ ఏ విధంగా ఉండబోతుంది, దీనిపైన ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఎలా ఉండబోతాయి, ప్రభుత్వం కోర్టు ముందు ఎలాంటి ప్రతిపాదనలు ఉంచబోతున్నాయి, విజయ్ కుమార్ రెడ్డి ఆయన హయాంలో జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించి సంస్థలకి లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రజెంట్ ఫోకస్ పెట్టినటువంటిగా కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ పరిధిలో ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయటం, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తుంది, ఎలాంటి పిటిషన్ని హైకోర్టు ముందు ఉంచుతుంది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఐఎన్పిఆర్కి సంబంధించి సమాచార శాఖకు సంబంధించినటువంటి గత కమిషనర్ పైన వచ్చినటువంటి అభియోగాలు ఒకవైపు, ఇంకోవైపు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కక్ష సాధింపు చర్యలకు చేపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మీ వ్యవహారాలన్నింటిపైన ఎలాంటి చర్యలు ఉంటాయన్నది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ హరీష్.